లడ్డూ కావాలా ఆయన? ఎవరిచ్చారు? ఇవ్వరుగా. ఏ తొండి ఇవ్వు. ఆహా, నువ్వు లేటుగా లేచావు కదా, అందుకే నీకు లేదు. నువ్వేం చేస్తున్నావు ఇంత తొందరగా లేచి? గాడిదలు కాస్తున్నావా? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏమైంది? వీడు నాదే. ఈ రోజే దొరికిందా పెట్టుకోవడానికి? లడ్డూలన్నీ ఎందుకు నువ్వే తింటున్నావు? వీడికి కూడా ఇవ్వచ్చు కదా. నువ్వు పోతా పట్టుకును. ఇంకొంచెం అయితే బాస్ కాలే. అయినా ఈ రోజు ఏంటో తెలుసా? నాకు తెలియదు. తెలుసుకోవాలని లేదు. లడ్డు కావాలి. తెలుసుకోవాలి. సర్లే చెప్పు, తెలుసుకుంటా. మీరు కూడా వినండి. ఇవాళ సంక్రాంతి. తమిళనాడులో పొంగల్ అని, అస్సాంలో మాఘ్ బిహు అని, ఇంకా పంజాబ్లో లోరీ అని, ఇంకా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో వేరే వేరే భాషల్లో అందరూ. ఈ పండుగ భోగితో ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం ముందు రోజు విపరీతంగా ఉన్న చలిని తట్టుకోవడానికి భోగి మంటను తెల్లవారుజామునే వేస్తారు. భోగి వచ్చే మర్నాడే సంక్రాంతి. ఈ పండుగ సందర్భంగా కొత్త బట్టలు, గాలిపటాలు, భోగి మంటలు, ఇంకా రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. సంక్రాంతి అంటేనే ఒక సంబరం. అలాంటిది ఈ రోజు కొట్లాడుతున్నారు మీరిద్దరు. దానికి దీనికి ఏంటి సంబంధం? సోయ చెప్పడం ఆపి లడ్డూలు బాబా. నీలాగే ఇంకో ఇద్దరు కొట్లాడారు. వాళ్ళ కథ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది సంబంధం ఏంటో. వింటే లడ్డు ఇస్తాను. అనగనగా ఒక రోజు చిట్టుబాబు, ఆ పొలం పని ఏమైంది? అదే దాని గురించే అన్ని మొత్తం ఉంది. కానీ అయ్యగారు ఒక చిన్న పొరపాటు అయింది. పొరపాట? అలా ఎలా జరిగింది? నేను లేకపోతే పనులు ఆగిపోతాయా? క్షమించండి అయ్యగారు. మీ వల్ల కాదు కానీ నా కొడుకు చూసుకుంటాడు. భరత్, ఇలా రానన్నా. నాన్నగారు చెప్పండి. నాన్న, కొంచెం పొలం పని ఉంది, నువ్వు చూసుకో. వీళ్ళెవరి వల్ల కావట్లేదు. సరే నాన్నగారు. చూసావా, నా కొడుకు నేను చెప్పినట్టు చేస్తాడు. చిటి, ఆ పొలం పని ఏదో నువ్వు చూసుకో, నా పేరే పొలం, నేను అంటున్నా. చిన్నబాబు అలా అంటే నాన్నగారికి తెలిస్తే? తెలియనివ్వకు, తెలిసిందో జాగ్రత్త. అలాగే చిన్నబాబు. ఆగు, ఎందుకు భరత్కి అంత కోపం? నాన్నగారికి చెప్పొచ్చు కదా పని చేయడని. అదే చెప్తున్నా, పూర్తిగా విను. నీకు మరి తొందర ఎక్కువ బాల్టీ బాయ్. అది పద. నేను ఎన్డీఏ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యా. అవునమ్మా, మంచి ర్యాంక్ వచ్చింది. సరే, నీకు ఇష్టమైన లడ్డు చేశాను. ఒకటి ఎలా ఉందో చెప్పు. అమ్మా, ఏంట్రా? నేను ఆర్మీ ఎగ్జామ్ లో పాస్ అయ్యా. ఏంటి, ఆర్మీయా? అవునమ్మా. నీకేమైనా పిక్చర్? ఎవరిని అడిగి రాసావు ఈ ఎగ్జామ్? ఆర్మీ అంటే ఎలా? నేను ఇలా ఆర్మీకి పంపించడానికి నేను ఎన్ని కష్టాలు అనుభవించానా? అమ్మా అమ్మా అమ్మా, అలా కాదమ్మా, ఒక్కసారి విను.
నీకు తెలుసా ఎన్డీఏ ఎగ్జామ్ 10 లక్షల మంది రాస్తే 2,000 మంది క్వాలిఫై అవుతారమ్మా. అలా నేను అతన్ని ఒక్కసారి ఆలోచించమ్మా. అవునా? మీ నాన్నకు కానీ ఈ మాట తెలిసిందో? అదే అమ్మా, నాన్నగారితో మాట్లాడి నువ్వే ఎలా అయినా. నేనా? అమ్మో, నేను ఆయన్ని కన్విన్స్ చేయలేదు బాబోయ్. అలా అంటే ఎలా అమ్మా? నోరు వేస్తోందేంటి? చిన్న పెద్ద లేకుండా అరుస్తున్నావు. మాటలు జాగ్రత్తగా రాని. అదేంటి, నా గురించి అసలు ఎవరు ఆలోచించరా ఇంట్లో? నువ్వు ఇలా ఆర్మీ అంటే మీ నాన్నగారు పొలం ఎవరు చూసుకుంటారు? ఏంటి పొలం పొలం పొలం? అంత అప్పల పొలం నేను చూసుకోను. ఏంటి తొక్కలో పొలమా? నిన్ను భలే, మాటలు జాగ్రత్తగా రాని. మీ నాన్నగారి కష్టం గురించి నీకేం తెలుసు? ఎంతసేపు నాన్నగారి కష్టం గురించేనా? అరే, నా కష్టం గురించి ఎవరు ఆలోచించరా? ఛే! వామ్మో, బీరకాయ తెస్తో ఇలాగే మాట్లాడుంటే నా పళ్ళు ఇరిగేవి. అసలు ఆలోచనే పెట్టుకోకు నువ్వు. కానీ భరత్ చెప్పేదాంట్లో ఏం తప్పలేదు కదా. తనకి నచ్చిన పని ఎందుకు చేయనివ్వట్లేదు? మంచిది, ఇద్దరు మంచిగా వింటున్నారు. చెప్పు. హా, అదే ఆ తర్వాత అసలు ఆర్మీ మాట ఇంట్లోనే రాలేదు. కానీ వచ్చే సంవత్సరం ఆ తర్వాత అవునా? ఎవరు? హా, అదేనా? మీ అన్నయ్య గారు ఎదురు చూస్తున్నారు. కూర్చోండి, స్వీట్స్ తీసుకొని వస్తాను. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. కూర్చోండి కూర్చోండి. భరత్ ఎక్కడికి వెళ్ళాడు? అదిగో మాటల్లోనే వచ్చాడు. అమ్మా ఆ, అమ్మా, నీకు సర్ప్రైజ్. ఏంటి? నేను ఎగ్జామ్ లో పాస్ అయ్యా. భరత్, ఇక్కడ కాదు, బయటికి పద. ఎందుకమ్మా? ఇక్కడే మాట్లాడుకుందాం. ఏమైందిరా? మీరు ఆగండి, నువ్వు బయటికి పదరా. ఎందుకు? ఇక్కడే చెప్పు నాన్నగారికి నేను ఎగ్జామ్ లో పాస్ అయ్యానని. ఎందులో పాస్ అయ్యావురా? జానకి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏదో వాగుతున్నారు. అదేంటమ్మా అలా అంటావు? సరే నేనే చెప్తాను నాన్నగారికి, ఎప్పటికైనా తెలియాలిగా. నాన్నగారు, నేను 2 సంవత్సరాల నుంచి ఆర్మీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. మొన్న రిజల్ట్స్ వచ్చాయి, మీరే చూడండి, అన్నిట్లో పాస్ అయ్యా. నాన్నగారు, అదేంటి? ఇక చాలా ఆపు, తర్వాత మాట్లాడదాం. ఆహా, లేదు, ఇప్పుడే మాట్లాడదాం. ఇది నా భవిష్యత్తు సంబంధించిన విషయం. నీ భవిష్యత్తు గురించి నేను ముందే ఆలోచించాను. నువ్వు మన జనాల భవిష్యత్తు కోసం, మన ఊరి భవిష్యత్తు కోసం నేను చెప్పినట్టు చేస్తే చాలు. మీరు చెప్పినట్టు వింటే నాకు భవిష్యత్తు ఉండదు. అయినా ఎప్పుడు పొలం 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 అంటూ మీరే నేను బతకలేను. పొలాలు మనకి తిండి పెడతాయి. మనకి పూర్వకాలం నుండి వస్తున్న ఆనవాయితీ. అదే నేను అంటున్నా. మీరు ఇదే చేశారు, మీ నాన్న ఇదే చేశారు, వాళ్ళ నాన్న ఇదే చేశారు. చేసి ఏం సాధించారు? అయినా ఈ ఉద్యోగం నాకు అక్కర్లే. వ్యవసాయం అనేది ఉద్యోగం కాదు, ఒక జీవన విధానం, ఒక పుణ్య కార్యం. అందరికీ చేత కాదు. అందుకే ఈ సంక్రాంతి పండుగలన్నీ. నువ్వు ఈరోజు ఇలా సంక్రాంతి జరుపుకుంటున్నావంటే మన రైతులందరూ కష్టపడిన పంట చేతికి రావడం వల్లే. రైతుల సంతోషమే మిగతా ప్రజల సంతోషం కూడా. ఆగండి ఆగండి ఆగండి, ఏమన్నారు? మన రైతుల నన్ను కలుపుకోకండి అన్న. నేను రైతుని కాదు. అరే, ఇది నా జీవితం, నాకు నచ్చినట్టు చేయలేమండి. చిన్నప్పటి నుంచి మీరు చెప్పిందే చేశా. నాకు నచ్చింది ఒక్కసారి కూడా చేయలేములే. మీరు గీసిన గీత నేను ఎప్పుడు దాటలేదు ఇప్పటి వరకు. కానీ దీనికి మాత్రం నేను ఒప్పుకోను. ఇది నా నిర్ణయం, మీరు ఒప్పుకోవాల్సిందే. కాదు కూడదు అంటే కాదంటే ఏం చేస్తావు? పుట్టి పెరిగిన ఇంటిని వదిలేస్తావా? అమ్మ నాన్నను వదిలేస్తావా? మరీ ఆర్మీలో చేరేంత అవసరం ఏముంది? నేను ముందే చెప్పాను, ఇది జరగని పని. సరే, మీకు ఎప్పటికీ అర్థం కాదు. అయ్యో, నాన్నగారు అంత మాట ఎలా అన్నారు? ఏం చేస్తాడు ఇప్పుడు భరత్ కదా? అయితే మీరిద్దరూ భరత్ అయిపోయినా? అవునవునవును.
నీకు లడ్డూలు ఇష్టము వాడికి లడ్డూలు ఇష్టము అందుకే నువ్వు వాడతాడు. నేను భరత్ అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావండి. ఆ, అదే జరిగింది. ఆ గొడవ తర్వాత భరత్ సత్యమూర్తి మధ్యలో అసలు మాటలే లేవు. కొన్ని రోజుల తర్వాత ఇల్లు కూడా వదిలేసి వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమి అయింది? మళ్ళీ ఇంటికి వచ్చాడా? వాళ్ళ అమ్మతో మాట్లాడా? లేదు, వాడు ఆర్మీలో జాయిన్ అయిపోయాడు. 5 ఏళ్ల దాకా కుటుంబంలో ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ ఒక రోజు సత్యమూర్తి వాళ్ళ ఇంట్లో జానకి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? భరత్కి లడ్డూలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక్కటి కూడా పెట్టలేకపోతున్నాను. వాడి గురించి మాట్లాడద్దు అని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంట్లో ఉన్నంత కాలం వాడి పేరు కూడా ఎత్తకూడదు. నీకు మీ కొడుకు కొంచెం కూడా గుర్తురాడా? కొడుకు కోసం కాకపోయినా మనవడి కోసమైనా. వాడు నా కొడుకే కాదు. ఇంత కోపం ఎందుకండి? 5 ఏళ్ళు అయిపోయాయి. 5 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా వాడిని నా కొడుకుగా ఒప్పుకోను. నిజంగా కొడుకు అయి ఉంటే నేను చెప్పినట్టు చేసేవాడు. ఇక్కడే ఉండి మన పొలం చూసుకునేవాడు. అప్పుడు నువ్వు ఇంత ప్రేమతో చేసిన లడ్డూలు తినేవాడు. మీరేమైనానండి, వాడు నా కొడుకే. వాడిని ఇన్నేళ్ళు చూడకుండా ఉండలేకపోతున్నాను. ఈ సంక్రాంతికి వెళ్ళి ఎలాగైనా కలుస్తాను. ఇంత ప్రేమతో చేసిన లడ్డూలు పెడతాను. నా మాట కాదని వెళ్ళిపోతావా? అవును, నీకంటే వాడే నాకు ముఖ్యం. సరే, కలిసే వెళ్దాం. నాకు వాడు నీకన్నా ఎక్కువ కాదు. అమ్మయ్యా, ఇప్పటికైనా కలుస్తున్నారు. ఇన్నేళ్ళు గుర్తుకు రాకపోయినా సత్యమూర్తికి భరత్ ఇంకా గుర్తుకొచ్చాడేమో. ఆ, అందుకే ఆ రోజే వాళ్ళ తాతగారికి ఫోన్ చేసి సంక్రాంతికి ఇంటికి వస్తున్నామని చెప్పేశాడు. తాతయ్య గారు, ఇదిగోండి. దేవరు, మీరా? నేనే రమ్మన్నాను. భరత్కి తెలిసి ఉంటే వాడు ఒప్పుకునేవాడు కాదు. అవునా? మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నాను, కానీ పర్లేదమ్మా, మన కుటుంబం పరిస్థితి తెలిసి కూడా నేను ఏమీ చేయలేకపోయాను. మేము ముందే రావాల్సిందే. నాన్న, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగున్నాను రా. ఏమైంది? చూడండి ఎవరు వచ్చారు. ఏమైంది? భరత్, చూసావా వాడి పొగరు? ఇన్నేళ్ల తర్వాత ఇంత దూరం నుంచి వస్తే కనీసం పలకరించట్లేదు. ఇన్నేళ్ల తర్వాత నేను రమ్మని అడిగాను మిమ్మల్ని. దయచేసి వెళ్ళిపోండి. పద, మనకి జరిగిన అవమానం చాలు. బాబయ్య గారు, ఆయన ఏదో కోపంలో అలా అనుంటారు. మిమ్మల్ని అవమానించాలని కాదు. అవమానం కాకపోతే ఇంకేంటమ్మా? అమ్మ నాన్న వచ్చారని కూడా చూడట్లేదు. ఇన్నేళ్ల దాకా మీకు కనబడకూడదనే తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. అయినా ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గుర్తురాలేదు మీకు. కానీ ఇప్పుడు ఏమీ జరగనట్టు వచ్చి పలకరించమంటే ఎలా? ఇంత చాలా ఆపండి. ఎంతైనా నువ్వు మీ నాన్నతో అలా మాట్లాడడం తప్పు. నువ్వు కోపంలో ఇల్లు వదిలేసావు. ఎప్పుడైనా నీ కోపం పక్కన పెట్టి మీ అమ్మ నాన్నని ఒప్పించాలని ఆలోచించావా? నువ్వు నీ అహంకారాన్ని వాళ్ళ మీద చూపించావు. కానీ మీ అమ్మ నాన్న మాత్రం నీ జాగ్రత్త గురించి ఆలోచించారు. వారికి నీ కోరికలు తీర్చాలని ఉంటుందా? వాడెందుకు అంత ఆలోచిస్తాడు? వాడి అవసరాల గురించే ఆలోచిస్తాడు. నువ్వు కూడా ఏం తక్కువ కాదు. నీ కొడుకు ఈ దేశం కోసం పోరాటానికి వెళ్తానంటే నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు? అందరూ సంక్రాంతి పండుగ వాళ్ళ కుటుంబంతో జరుపుకుంటారు. కానీ నీ కొడుకు ఈ దేశం మరియు మీ జాగ్రత్త కోసం త్యాగం చేశాడు. నువ్వు గర్వపడాలి. అది వదిలేసి కోపపడతావేంటి? కుటుంబం కంటే ఇంకేమీ గొప్పది కాదు. ఈ సంక్రాంతికి ఆయన అది అర్థం చేసుకోండి. పోట్లాడింది చాలు. నాన్న, నన్ను క్షమించు. నేను తప్పు లేదమ్మా, నేనే తప్పు చేశాను. అయినా ఈ గత 5 ఏళ్లలో మిమ్మల్ని చాలాసార్లు కలవాలి, మీకు క్షమాపణ తీసుకోవాలని నాకు చాలాసార్లు అనిపించింది. కానీ నా మీద నాకే అసహ్యం వేసింది. నన్ను క్షమించండి అమ్మా.
నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నాన్న. లేదు నాన్న, నాదే తప్పు. ఆ రోజు మీ మీద అలా అరవకుండా ఉండాల్సింది, కొంచెం ఆలోచించి ఉండాల్సిందే. ఆ రోజు ఈ పండగకి మన ఊరు వెళ్దాం నాన్న, అందరినీ కలుద్దాం, అందరితో కలిసి సంబరంగా చేసుకుందాం పండగ. మీరందరినీ ఇలా కలిసిపోవడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య గారు, ఆయనకి మీరు చేసే లడ్డూలు చాలా ఇష్టం. నాకు కూడా చేయడం నేర్పిస్తారా? తప్పకుండా. చూసారా, నీ చేసిన లడ్డూలు చాలా ఫేమస్. ఇప్పుడైనా అర్థమైందా కుటుంబంతో ఎందుకు కొట్లాడకూడదు? కానీ గొడవ పడ్డాం కాబట్టి ఇంత మంచి కథ తెలుసుకొచ్చినాం కదా. అలా కాదు. సురేష్, ఇప్పుడైనా లడ్డు ఇస్తావా? సర్లే తీసుకో. ముగ్గులు వేసే సరదా, సందడి, శ్రమ వెనుక నలుగురితో అనుబంధంతో ఉండడం. అలానే కుటుంబంలో ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని సమస్యలున్నా అవన్నీ పక్కన పెట్టి మన అనుకున్న వాళ్ళతోనే సంతోషంగా ఉండడం అనేది సంక్రాంతి. ఈ వేడుకలో భరత్ సత్యమూర్తి లాగా మీరు కూడా మీ కుటుంబంలో తెలుసుకుంటారని కోరుకుంటూ